అవును. 10th క్లాస్ తప్పారు గవర్నమెంట్ స్కూల్‌లో చదివి. హ్మ్. ఇక తర్వాత చదివించేవాళ్ళు గాదు. అవును. ఎందుకు ట్యూషన్ చదివి ఇదంతా డబ్బులు ఖర్చు పెట్టడానికి అవును. అంత స్థోమత ఉండేది కాదు ఉండేది చాలా గాదు. మందికి. ఆడపిల్లలనైతే అసలు సాంతం డ్రాప్ అవును. అవును. అప్పుడు. అట్లాంటి దశ నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది రావడం వల్ల ఖచ్చితంగా పై చదువులు చదవగలిగారు. ఎంతోమంది ఇంజినీర్లు. ఇంక్లూడింగ్ పీజీ దాకా చదవగలిగారు. అవును. అవును. ఎంబీబీఎస్ లైక్ కూడా ఫీజు అవును. రీయింబర్స్‌మెంట్ వచ్చింది అవును. కదా! ఆ స్థాయిలో ఇచ్చారు. ఇది ఒక ఎందువల్ల కుదిరింది? జనంలో తిరిగాక ఆ విషయం తెలుసుకోవడం. దాన్ని ఒక పథకం కిందకి మార్చడం వల్ల. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కూడా అలాంటిది ఒక జ్ఞానం వచ్చింది. ఏంటది? డబ్బులకి అలల్లాడుతున్నారు. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. దాంట్లో ఓ చిన్న వ్యాపారం చేసుకుందామంటే వడ్డీలకు ఇబ్బంది పడుతున్నారు. వడ్డీ వ్యాపారులు హ్మ్. ఆడిస్తున్నారు. అవును. కాల్ మనీ కేసులు ఏంటి అయ్యే కదా! అయ్యే కదా అన్నీ. అవును. అలాంటి సిట్యుయేషన్ ఉంది. అట్లాగే ఇంట్లో చేతులు చాచాల్సి వస్తుంది. హ్మ్. ఈ పరిస్థితికి ఒక పరిష్కారం హ్మ్. ఏంటి అన్నప్పుడు నవరత్నాలు వచ్చింది. హ్మ్. అవును. ఇది సరిగ్గానే చేసుకెళ్ళాడు. హ్మ్. అందులో డౌటే లేదు. హ్మ్. అందులో ఆ పార్టీ వాళ్ళకిస్తారు, ఈ పార్టీ వాళ్ళకిస్తారు అనేటువంటిది విన్నాడు కాబట్టి ఓ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు. అన్ని దానికి తోడు పార్టీలకి, అన్ని పార్టీలకి, అన్ని పార్టీలకు కులాలకి, అతీతంగా అన్ని ఇచ్చాడు. మతాలకి. అవును. హ్మ్. ఇంతవరకు బావుంది. తర్వాత తను సీఎం అయ్యాక జనంలో తిరుగుతా ఉండుంటే హ్మ్. నెలకొకసారి సభ, అవును. అది కూడా స్టేజి మీద ఉంటాడు, హ్మ్. వెళ్ళిపోతాడు.